అండి జూన్ 26 మా వదిన బర్త్డే. ఆ రోజు వాళ్ళు షిరిడీలో ఉన్నారు. నాకు ఏ పార్టీ ప్లాన్ ఇవ్వలేదని చెప్పేసి నాకు సండే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేను కొట్టుకెళ్ళి అక్కడ నుండి వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాం. అందుకే నాకేమీ చెప్పలేదు కాబట్టి నేను రెగ్యులర్ డ్రెస్లో ఉన్నా. ఇక్కడ నన్ను కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఎందుకు అంటే మా వదిన నాకు ముందే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది, నాకేం చెప్పలేదు. అండ్ నెక్స్ట్ శర్మ దాబాకి వెళ్ళాలా లక్ష్మీ మౌర్యకి వెళ్ళాలా అని ఉంటే మా వదిన లక్ష్మీ మౌర్యకి వెళ్దామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, కానీ నాకు చెప్పలేదు కదా. సో నేను శర్మ దాబాకి వెళ్దాం, ఇక్కడ నేను టేస్ట్ చేయలేదు ఎప్పుడు కూడా అంటే ఇంకా సరే అని చెప్పి నా మాట కాదనలేక మా వదిన అక్కడికి వచ్చింది. అక్కడ కాజు కర్రీ పుల్కా ఆర్డర్ చేసాం. మాకు అస్సలకి నచ్చలే. అక్కడ నుండి లక్ష్మీ మౌర్య పక్కనే ఉంటే అందులోకి వెళ్ళి చికెన్ వింగ్స్ లాలీపాప్స్ సూప్స్ టేస్ట్ చేసి బయటకు వచ్చేసి బాదం పాలు అయితే తాగాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అన్నయ్య ఒక జోక్ అయితే చేస్తున్నాడు. ఈ బాదం పాలకి నేను రివ్యూ ఇచ్చేటప్పుడు ఇది తినేది కాదు తాగేది అని చెప్తున్నాడు. అందుకే మేము ఇక్కడ అంతలా పడి నవ్వుతున్నాము. మా అన్నయ్య అప్పుడప్పుడు ఇలాంటి చిన్న జోక్ వేస్తూ ఉంటాడు, బాగా నవ్వుతుంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాం.